రెస్పాండ్ అవ్వరు కదా. సో అందుకని నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం సార్. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఈ క్యాబినెట్లో కీలకమైన శాఖలు మనకు ఉంటే జరిగే లాభం ఏంటి, లేకపోతే జరిగే నష్టం ఏంటి? ఒకటి స్టేట్ అందాక కమ్మమ్మాడి గారు చెప్పింది విన్నాను. ఆయన ఒక పెద్ద విషయం చెప్పాడు. మనుషులు ముఖ్యం, పోర్ట్ఫోలియోస్ ముఖ్యం కాదన్నారు. చాలా కరెక్ట్. మనుషులు ముఖ్యం ఒకటి. రెండు, ఇప్పుడు మీరు అనుకున్న పోర్ట్ఫోలియోస్ అన్ని ఇచ్చేశారు. జల్ శక్తి ఇచ్చేశారు, అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చేశారు, రూరల్ డెవలప్మెంట్ ఇచ్చేశారు, రైల్వేస్ ఇచ్చేశారు. ఆయనకి నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ గజపతి రాజుకి ఇచ్చామని ఇచ్చారు. మెయిన్ పాయింట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావలసిన యాక్టివ్ మినిస్టర్స్ అయితే పని అయిపోతుంది. వాళ్ళు ఆ హోమ్ ఇవ్వలేదు, పెద్ద మినిస్టర్ ఉంటే మనమే ఫైల్స్. మీరు అన్నదానికి మనుషులుంటే సరిపోవడం కాదు, మనుషులకి ఆ చొరవ ఉన్న వాళ్ళు ఉండాలి. ఏ శాఖ ఉన్నా తన దగ్గర ఆ చొరవ ఉపయోగించి అందరి దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన సాధించుకునే ఇది ఉండాలి. అలా ఎంతమంది ఉంటారు? ఒకటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తా. 95లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వాడు కదా. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి దగ్గర ఆయన వెళ్ళేవాడు. ఏదో చిన్న చిన్న పనులు అనుకునేవాడు నరసింహారావు గారు. ఓ 25,000 అది శాంక్షన్ చేయండి. అయ్యో ఉండయి. 50,000 రూపీస్ కిట్స్ లేడీస్ కి ఎంత, ఒక 10,000 ఇచ్చారు. ఎస్ అని పివి గారు అనేవాడు. చిన్న పనులు కానీ వెరీ ఇంపార్టెంట్ వర్క్స్, వెరీ ఇంపార్టెంట్. పెద్ద ఇంపాక్ట్ వచ్చింది ఆయనకి. 96 ఎలక్షన్లో చాలా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడుకి. అందువల్ల మీరు ఎంత ఇచ్చిన ఎంఫసిస్ పోర్ట్ఫోలియోస్ మీద నేనంత ఇవ్వట్లేదు. అలాగే వాజ్పేయి గారి టైంలో మాకు ఏ మినిస్టర్స్ వద్దన్నారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు కదా. అది మనం మనుషులు ఉంటే అంటే మీరు అన్నారు కాబట్టి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ మీ దృష్టికి, ఎగ్జాంపుల్ కాదు విచ్ ఇస్ ఫ్యాక్ట్, మీ దృష్టికి తీసుకొస్తాను. నా చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తున్నది, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే 7th క్లాస్ అప్పటి నుంచి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇది వింటూనే ఉన్నా. ప్రతి బడ్జెట్లో 50 కోట్లు 10 కోట్లు ఏది చచ్చిపోకుండా లైవ్లో ఉంచడం కోసం 10 కోట్లు 50 కోట్లు. మరీ దరిద్రం ఏంటంటే ఒకసారి అయితే ఒక బడ్జెట్ అయితే 1 రూపీ ఇచ్చారు, లక్షల్లో ఇస్తారు. చివరికి ఏమైంది, అది మనకు రైల్వే మంత్రులు లేరు, ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏదో పెట్టారు, ఇంకా అది ఎక్కడా లేదు, కొస లేదు, చివర లేదు దానికి. సో ఇలాంటి నష్టాలు జరుగుతాయి కదా. ఒకటి ఒక మాట మీకు అర్థం వచ్చా, రైల్వేస్, ఎయిర్ సివిల్ ఏవియేషన్, అలాగే ఏమంటారు ఈ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బాంబే నుంచి మెడ్రాస్కి హైవే వేస్తే వాడు ఆంధ్రాను వదిలేడు కదా, వేస్తాడు. ట్రైన్స్ కూడా వేస్తే ఆంధ్ర మీద వెళ్ళాలంటే వస్తాయి. సో కొంతవరకు ఇది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, గడ్కరీ గారు లాంటి వాడు మినిస్టర్ రోజంతా మహారాష్ట్ర ఎంచుకున్నాడు, 100% ఎంచుకున్నాడు, గుజరాత్లో ఎంచుకున్నారు. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు మహారాష్ట్ర అండ్ గుజరాత్కి 20% ఖర్చు పెట్టేశారా, 30% ఖర్చు పెట్టారా? ఇంకా నేను అది పెద్ద డీప్గా వెళ్ళలేదు, కానీ మ్యాక్సిమం తీసుకున్నారు, మ్యాక్సిమం. కానీ అది కొన్ని చోట్ల అలాగే విశేషంగా అవుతుంది. తర్వాత చిన్న పాయింట్ చెప్తానంటే, మీ ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ దే. మెయిన్ థింగ్ వచ్చింది ఏంటంటే, మీరు ఫస్ట్ మీ ఓపెనింగ్ రిమార్క్స్లో ఒక మాట చెప్పారు. ఈ గత 10 సంవత్సరాల్లో సౌత్కి ఇప్పుడు ఈవేళ చదివాను, కుమారస్వామికి ఇండస్ట్రీ అండ్ స్టీల్ ఇచ్చాడు. కుమారస్వామి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక. లేకపోతే పోర్ట్ఫోలియోస్ ఏమి మేజర్ పోర్ట్ఫోలియో సౌత్కి ఇవ్వలేదు, ఏం పోర్ట్ఫోలియో ఇవ్వలేదు. అది ఒక పెద్ద ఎసిమెట్రీ అంటారు, ఇంబ్యాలెన్స్ ఉన్నది గవర్నమెంట్లో. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, కమ్మమ్మాటి గారు ఏమన్నారో విన్నారు కదా. అంత పెద్ద పట్టింపు ఏమున్నది, మన దక్షిణాదికి సంబంధం లేదు కదా. జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఏమున్నది సంబంధం. సో మనకి సౌత్ ఇండియాకి తప్పకుండా ఈ గవర్నమెంట్లో ఇంబ్యాలెన్స్ జరిగింది 10 సంవత్సరాల్లో. ఆ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఒక ఆతృత, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మాకు మంత్రి వచ్చాడు. తర్వాత ఇంకో చిన్న పాయింట్ కూడా మీరు ఆలోచించుకోవాలి వికే గారు, కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఉంటే ఏమన్నా ఇదినేమో. ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్, పెద్ద స్టేట్లో 25 సంవత్సరాలు చేసిన ఒక మినిస్టర్, ఎందుకంటే 5-6 అంటే అలాంటి వాళ్ళకి
అలాంటి వాళ్ళకి వేరే ఎక్స్పీరియన్స్లు కూడా ఉంటాయి కదా, అది ఒక ప్రమాదం మళ్ళీ. అదే ఇప్పుడు చిరాగ్ మోదీ పాస్వాన్ గారు ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంకరేజ్ చేయడు కదా. అది ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఇది బేసిక్లీ వాళ్ళ అవసరాలు అక్కడే ఫోకస్ అయిపోయి ఉన్నాయి. నార్త్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, మిగతాది కొద్దిగా రైట్ వాళ్ళు సరిగ్గా చూడలేదు అనేది కరెక్ట్. రైట్, ఒక్క నిమిషం.